గురుగారు, శుక్రమౌఢ్యం అంటే ఏమిటి? శుక్రమౌఢ్యం ఉండేటప్పుడు వివాహాది శుభ కార్యక్రమాలు ఎందుకు జరుపురు? ప్రాణేన ఇతి కళాభ్రూ భ్రమయతి అంటాడు ఆర్యభట్. అంటే ఈ భూమి పరిభ్రమించేటువంటి విధానాన్ని తెలియజేస్తున్నాడు. ప్రాణేన అంటే యూనిట్ ఆఫ్ టైం. మనం నిమిషానికి 15 నుంచి 16 సార్లు శ్వాస తీసుకుంటాం. ఒక శ్వాస తీసుకోవడానికి 4 సెకండ్లు పడుతుంది రమారామి. అలా 4 సెకండ్లకు భూమి ఒక యాంగులర్ మూమెంట్ రొటేట్ అవుతుంది. ఇలా ఈ రొటేషను వేగం కొంచెం తగ్గితే భూమి మీద టెంపరేచరు పగటిపూట 80 డిగ్రీస్, రాత్రి -50 డిగ్రీస్ ఉంటుంది. కొద్దిగా కక్ష నుంచి ముందుకు జరిగితే మొత్తం దగ్ధం అయిపోతుంది. భూమి మీదకి వచ్చేటువంటి ఆస్ట్రాయిడ్స్ని గురుగ్రహం ఆకర్షించి మనను రక్షిస్తుంది. కొంచెం తేడా కలిగినా అది కుజగ్రహానికి దగ్గరికి వెళ్ళి మనకు విపత్తు వాటిల్లుతుంది. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ కక్షలో ఇలా పరిభ్రమిస్తూ మానవ జీవన మనుగడకు ఉపకరించేవి గ్రహాలే. కూర్చతి కుటిలోద్భవతి శుభాశుభ దర్శనాదితి అని ముహూర్తాన్ని నిర్వచించింది జ్యోతిష శాస్త్రం. అంటే మానవ ప్రయత్నానికి ఈ గ్రహముల యొక్క ప్రభావం ఆనుకూలించినప్పుడే జీవితం సక్రమంగా సాగుతుంది. మన జీవితం సక్రమంగా ఉండాలి అంటే ఆ గ్రహాల అనుగ్రహం ఉండాలి. ప్రతి గ్రహానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, కొన్ని లక్షణాలు ఉంటాయి. అలా సిరి సంపదలను, దాంపత్య జీవితంలో సౌభాగ్యాన్ని, జీవితంలో ఆనందాన్ని అందించేది శుక్రగ్రహం. ఆధ్యాత్మిక చింతన పెంచుతూ ధనాన్ని, కుటుంబాన్ని, ఆధ్యాత్మికంగా జీవితాన్ని కొనసాగించడానికి అవసరమయ్యే సాధన క్రమాన్ని మనకు అందించేది గురుగ్రహం. ముహూర్తం నిర్ణయించేటప్పుడు గురుబలాన్ని, శుక్ర స్థితిని గమనించి ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. ఎప్పుడైతే శుక్రగ్రహము, గురుగ్రహము సూర్యుడికి దగ్గరగా వస్తాయో, శుక్రగ్రహం వక్రంలో తిరిగేటప్పుడు 8 డిగ్రీలు, సవ్యంలో తిరిగేటప్పుడు 10 డిగ్రీస్, సామీప్యంలో ఉన్నప్పుడు ఈ శుక్రగ్రహ ప్రభావము సూర్యుని యొక్క శక్తికి అస్తంగతం అయిపోతుంది. కారణాన శుక్రుడు తాను ఇవ్వాల్సిన ఫలితాలను ఇవ్వలేడు. అలానే గురుగ్రహం వచ్చిన దాని ప్రభావము సన్నగిల్లుతుంది. ఏ గ్రహముల అనుగ్రహము చేత మన జీవితం అద్భుతంగా ముందుకు సాగుతుందో ఆ గ్రహముల యొక్క శక్తి సన్నగిల్లినప్పుడు శుభకార్యాలు చేయకుండా వాటి శక్తి తిరిగి వాటికి వచ్చేదాకా వేచి చూచే ప్రక్రియ మనం అనుసరిస్తూ ఉన్నాం. ఇలా శుక్రగ్రహము సూర్యుడికి దగ్గరగా రావటాన్ని శుక్రమౌఢ్యము అంటారు. మూఢమి అంటే చీకటి, అంధకారం. అలానే గురుగ్రహం దగ్గరికి వస్తే గురుమౌఢ్యం. ఈ సంవత్సరము ఫిబ్రవరి నెల దాకా ఈ శుక్రమౌఢ్యం ఉంది, దాదాపు 83 రోజులు. ఈ సమయంలో వివాహాది శుభకార్యాలు, ఉపనయనాలు, గృహారంభాలు, గృహప్రవేశాలు, బావులు తవ్వటాలు, చెవులు గుట్టటాలు, ఇలాంటి శుభకార్యాలకు అంకురార్పణ చేయవద్దు. ఎందుకు అంటే ఆ గ్రహం నీకు అనుకూలంగా ఉండదు కనుక. ఏమి చేయొచ్చు అంటే జాతకర్మలు చేయవచ్చు, జాతకాలు రాయవచ్చు, సీమంతాలు చేయవచ్చు, గ్రహ శాంతులు చేయవచ్చు, గండ నక్షత్రానికి శాంతి చేయవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు చేసుకోండి. కానీ ఆ శుక్రగ్రహము ద్వారా వనకూడేటువంటి వివాహము, ఉపనయనము ఇత్యాది శుభ కార్యక్రమాలను ఆచరించకుండా శుక్రగ్రహము యొక్క ప్రభావము తిరిగి పునరావృతమయ్యేదాకా వేచి చూడమని ఆర్షవాన్వయం ఘోషిస్తాం. కనుక మానవ జీవితం అంతా మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ గ్రహముల యొక్క ఆనుకూల్యతతో ముందుకు నడుస్తుంది. కనుక గ్రహము యొక్క ఆనుకూల్యత కోసం, దోషాన్ని నివారణ చేయడం కోసం ఏ ఏ శాంతులు చెయ్యాలో కూడా శాస్త్రం చెప్పింది. చేసినంత మాత్రాన అసలు లేకుండా ఉంటుందా?
అంటే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. జ్యోతిష్యం అంటేనే ప్రాబబిలిటీ. గ్రహాన్ని ఫలచారేణ సూచయంతి మనీషిణ కోవక్త తారతమ్యస్య స ఏకం వేద సంహిత అని చెబుతుంది పరాశర సంహిత. అంటే గ్రహముల సంచారాన్ని బట్టి ఏం జరుగుతుందో కొందరు చెప్పగలుగుతారు, ఖచ్చితంగా ఏం జరుగుతుందో చెప్పగలిగిన వాడు బ్రహ్మదేవుడు ఒక్కడే. కనుక మహానుభావులు ఋషులు తమ దార్శికనతో మనకు అందించిన విజ్ఞానాన్ని సక్రమంగా అర్థం చేసుకొని ఆచరిస్తూ ఆనందదాయకమైన జీవితాన్ని గడపటం కోసమే ప్రకృతిలో వచ్చే మార్పులకు, గ్రహముల యొక్క సంచారానికి అనుగుణంగా మన జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తాం.